అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు తోట గంగరాజు. భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను మరియు న్యాయవాదిని కూడా. 2023 సంవత్సరంలో భీమవరం పరిసర ప్రాంతాల్లో ఎగువ ప్రాంతమైనటువంటి సొంగవృక్షం నుండి అటు దిగువ గ్రామాలైనటువంటి దోసనపూడి, మచ్చిపూరిపాలెం, జొన్నలగొరువు, కంసాలబేతపూడి, తుందూరు వెళ్ళేటువంటి అడవికోడి ఛానళ్ళు మరియు సొంగవృక్షం నుంచి బేతపూడి, అదేవిధంగా రాజులగొరువు, పెదగొరువు, వెంప, శ్రీరాంపురం, ఎగువ దిప్ప, వారదిప్పగా వెళ్ళేటువంటి ముచ్చుంకోడి కాలువలు ఏదైతే ఉన్నాయో ఇరిగేషన్ కాలువలు అవి ప్రధానంగా 2 కారణాలతో కాలుష్యంకి గురవుతూ ప్రజలు తీవ్రమైనటువంటి అనారోగ్యంతో పాటుగా అటు పశువులు మరియు అదేవిధంగా. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఓఏ నెంబర్ 156 అనే కేసు ఫైల్ అవ్వడం జరిగింది. గతంలో 2023లో తోట గంగరాజు గారు అది ఫైల్ చేయడం జరిగింది. అదేంటంటే సొంగవృక్షం విలేజ్లో ఉన్న సీవేజ్ అంతా కూడా అడవికోడి ఛానల్లోకి వచ్చి డ్రింకింగ్ వాటర్ తాగే ప్రజలకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆ కేసు ఫైల్ చేయడం జరిగింది. దాని సందర్భంగా 2023లో మేము గతంలో శాంపిల్స్ తీయడం జరిగింది 4 పాయింట్స్లో. సో కోర్టు వారు మళ్ళీ లేటెస్ట్ ఆర్డర్ ఇస్తూ లేటెస్ట్గా అవి శాంపిల్స్ మళ్ళీ తీసి అనాలిసిస్ చేయమని చెప్పడం జరిగింది. అందుకనుగుణంగా ఈరోజు వచ్చి ఏవైతే గతంలో మేము 4 లొకేషన్స్లో శాంపిల్స్ తీసామో అదే లొకేషన్స్లో శాంపిల్స్ తీయడం జరిగింది. ఫస్ట్ పాయింట్ వచ్చేసి కనకదుర్గమ్మ టెంపుల్ బ్యాక్ సైడ్ ఇరిగేషన్ బోధి దగ్గర తీయడం జరిగింది. రెండవ పాయింట్ వచ్చేసి శృంగవృక్షం రైల్వే ట్రాక్ దగ్గర ఇరిగేషన్ బోధి నెంబర్ 10లో తీయడం జరిగింది. మూడో పాయింట్ వచ్చేసి అక్కడ ఏదైతే రెసిడెన్షియల్ హ్యాబిటేషన్ ఇరిగేషన్ నెంబర్ బోధికి ఆనుకుని ఉన్నాయో అక్కడ బ్యాక్ సైడ్ అంటే బిఫోర్ జాయినింగ్ అడవికోడి ఛానల్ అక్కడ ఒక పాయింట్ తీయడం జరిగింది. అలాగే ఏదైతే మనకి డ్రింకింగ్ వాటర్గా కింద ఆయకట్టు ఒక 15 విలేజెస్ ఏదైతే వాడుతున్నారో ఆ అడవికోడి ఛానల్లో కూడా 4th పాయింట్ శాంపిల్ తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా బోర్డుకి సబ్మిట్ చేసి అనాలిసిస్ చేసి రిపోర్ట్ వచ్చిన తర్వాత గౌరవ ఎన్జిటి కోర్టుకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. నమస్కారం అండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.